So, hi team, I'm Kumdar Reddy. I'm founder CVT Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional educational consultant and career counselor. So today's topic is sir Q&A session 9 on MBBS Abroad 2020-25 అండి. సో ఇంతకుముందు సార్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో క్యూఎన్ఏ సెషన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా నెంబర్ ఆఫ్ క్యూఎన్ఏ సెషన్స్ చేస్తున్నామండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అడుగుతున్న డౌట్స్. సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ అండి. సో టుడేస్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పేరెంట్స్ వచ్చేసరికి సో ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటరా, సో లాంగ్ టర్మ్ బెటరా, సో ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటరా, ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ బెటరా అని అడుగుతున్నారండి. తర్వాత సరికి ఇంకొకరు కూడా సో ఇండియాలో ఎంబీబీఎస్ బెటరా అంటే లోకల్ ఎంబీబీఎస్ బీక్యాట్ ఆర్ సీక్యాట్ బెటరా లేదా ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటర్ అని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి సో ఇంకో విషయం కూడా అండి సార్ ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయండి. సో ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఇలా ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అంటున్నారు. అసలు ఏంటి వాట్ ఇస్ అంటే కొన్ని కాలేజెస్ అవ్వచ్చు ఉజ్బెకిస్తాన్లో ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. అంటే అక్కడ జస్ట్ యూనివర్సిటీ వరకు ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది. దాంట్లో ఫ్యాకల్టీ, వాచ్మెన్, గేట్ కీపర్, క్లీనర్స్ ఎవ్రీథింగ్ అంతా ఇండియా నుంచి వెళ్తారు. ఎవ్రీథింగ్ ఫుడ్, అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా. ఆ డిగ్రీ వ్యాలిడిటీ కాదని అడుగుతున్నారు యాజ్ పర్ ఇండియన్స్ రూల్స్ ప్రకారం. తర్వాత సార్ ఫ్రీ మెడికల్ పీజీ, సో ఫ్రీ మెడికల్ పీజీ రియాలిటీ ఇన్ యూఎస్ఏ. సో చాలా మంది అడుగుతున్నారండి సో ఎంబీబీఎస్ వచ్చేసరికి ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ కష్టం ఉంది, మెడికల్ పీజీ ఎలా ప్రాసెస్ ఎలా చేయాలి. సో మెడికల్ పీజీ వచ్చేసరికి మాకు ఎంబీబీఎస్ అలాంగ్ విత్ మెడికల్ పీజీ కావాలి, ఇండియాకి మేము రామండి, అసలు ఎంబీబీఎస్ ఇక్కడ చాలా కష్టంగా ఉంది, మెడికల్ పీజీ ఇంకా కష్టంగా ఉంటుంది కాబట్టి సో మేము ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తీసుకుంటాం. అంటే ఎంబీబీఎస్తో పాటు మాకు మెడికల్ పీజీ కావాలి అని అడుగుతున్నారు. అసలు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అడుగుతున్నారండి. ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ వస్తుంది సార్ రష్యాలో వస్తుంది సార్ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ రాయాలంటే కదా అని ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా ఒక అడ్వైజరీ రిలీజ్ చేసిందంట కదా. అడ్వైజరీ దాని గురించి ఏమడుగుతున్నారని అడుగుతున్నారు. అంటే రష్యన్ లాంగ్వేజ్ లైసెన్స్ ఎగ్జామ్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్ గురించి అడుగుతున్నారు. ఎంబీబీఎస్ లో రష్యాలో చదవాలంటే రష్యన్ లాంగ్వేజ్ అని. ఓకేనండి. సో ఈ టాపిక్స్ టుడేస్ టాపిక్స్ అండి, 5 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ అండి, ఎవరైనా సార్ సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రష్యాలో ఉన్న టాప్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ వచ్చేసరికి టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ అవుతాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే మీరు చాలా ఫాస్ట్గా వచ్చేసరికి ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే మన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అట్లీస్ట్ 90 days టైం పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. రైట్ నౌ టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ మెంబర్స్. దాంతోపాటు సరికి మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎందుకంటే మీరు అప్పుడే వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్ అంటే అవి పోస్ట్ పోన్ అవడం లేకపోతే ఇంకోటి జరుగుతుంటాయి. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఇది కాదనుకోండి అటు వెళ్ళొచ్చు. రిజర్వేషన్ అమౌంట్ జస్ట్ 12,500 ఇంక్లూడింగ్ పాస్పోర్ట్, ఫ్రీ ఆఫ్ పాస్పోర్ట్ ఇచ్చేస్తాం. సో ఆ అమౌంట్ అంతా కూడా మీకు మళ్ళీ రిజర్వేషన్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఇండియా సీట్ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ రిఫండ్ చేసేద్దాం. జస్ట్ 10,000 కదా, రిఫండ్ చేసేద్దాం. లేదు మీరు ఇక్కడ సీట్ రావలేదు, మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళిపోదాం. దట్స్ అ బెటర్. ఎవరైనా ఎంబీబీఎస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇండియానే అబ్రాడ్ అనుకున్నప్పుడు మీరు జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడైతే ఇక్కడ లేదా ఇక్కడ వచ్చింది అనుకోండి ఇక్కడ, లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు కదా. ఓకేనా. మీ అమౌంట్ అంటే 100% రిఫండ్ ఇండియాలో సీట్ వస్తే మాత్రం. ఓకేనా. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ సార్ మనకి ఎంబీబీఎస్ ఇన్ ఇండియా వర్సెస్ లాంగ్ టర్మ్. సో మనము ఇండియా ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలా లేదా లాంగ్ టర్మ్ చూస్ చేసుకోవాలా? చాలా మంది అడుగుతున్న డౌట్ అండి, లాంగ్ టర్మ్ వర్సెస్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో లాంగ్ టర్మ్ బెటరా, ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటర్ అడుగుతున్నారండి. సో లాంగ్ టర్మ్ అనేది సార్ మీకు 4 lakhs అట్లీస్ట్ మినిమం 4 lakhs పర్ ఇయర్. సో 4 lakhs పర్ ఇయర్ పెట్టి ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకున్నాను అనుకోండి, ఆల్మోస్ట్ 12 lakhs అవుతుంది. అదే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంతా 3 to 4 lakhs పర్ ఇయర్ ట్యూషన్ ఫీ, అంటే మీకు ఆల్మోస్ట్ 3 years ఎంబీబీఎస్ అయిపోతుంది. ఎవరు తీసుకోవాలి లాంగ్ టర్మ్ అంటే సార్ మనము ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ ఓసీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 వచ్చింది, మన కట్ ఆఫ్ ఎంత 500+. ఎస్సీ వాళ్ళు 300 వచ్చినాయి, మన కట్ ఆఫ్ ఎంత 450. అంటే 100 to 150 లేదా మ్యాక్స్ ఒక 100 మార్కులు పెరుగుతాయి అనుకుంటే సీట్ వస్తుంది అనుకుంటే అప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోండి. మనకు వచ్చింది 200, మన సీట్ వచ్చేసరికి 500, 600 వచ్చింది అనుకోండి, 2, 3, 400 డిఫరెన్స్ ఉన్నప్పుడు 80% లాంగ్ టర్మ్ తీసుకోవద్దు. బెటర్ గో ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్.
ఎందుకంటే అన్ని మార్కులు పెరగవు కదా. ఇప్పుడు 200 వచ్చి నెక్స్ట్ ఇయర్కి 600 700 రావు కదా. ఏదైనా ప్రాబ్లం అయితే ఓకే, కానీ 99% కేసుల్లో అలా జరగదు. కాబట్టి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా కొట్టగలుగుతాం అనుకుంటేనే లాంగ్ టర్మ్ తీసుకోండి. ఎందుకంటే పేపర్ అనేది ఎవ్రీ ఇయర్ 2025 పేపర్ ఎలా ఉందంటే సేమ్ లేదంటే ఎవ్రీ ఇయర్ పేపర్ అలానే ఉంటుందండి. కొంచెం అటో ఇటోగా ఆల్మోస్ట్ అలా అంతే ఉంటుంది. కాబట్టి మీరు కొట్టగల కాన్ఫిడెంట్ లాంగ్ టర్మ్ తీసుకోండి. అనవసరంగా టైము ఇయర్స్ వేస్ట్ చేసుకోవద్దు. లాంగ్ టర్మ్ ఎవరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 100 మార్కులు పెరుగుతుంది అనుకునే వాళ్ళు వెళ్ళాలి. సో మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తే మాత్రం ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. 4 లక్షలు, అదే 4 లక్షలు పెడితే 1 ఇయర్ ఎంబీబీఎస్ కూడా అయిపోతుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ తీసుకుని 1-2 సార్లు ఆలోచించండి. ఖచ్చితంగా కొట్టగలుగుతామంటే లాంగ్ టర్మ్. ఎందుకంటే పేపర్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఇలానే ఉంటుంది. 2025 పేపర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని లాంగ్ టర్మా ఎంబీబీఎస్ అబ్రాడా టైం సేవ్ చేసుకోండి. అది మీకు మార్కులు పెరుగుతాయి అనుకుంటే లాంగ్ టర్మ్, పెరగవనుకుంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్. ఇప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ పెట్టిన ఎన్ఎంసీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అబ్రాడ్లో 34 లక్షలు పెట్టి చదువుకున్నా మళ్ళీ అందరూ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అది ఇండియన్ డాక్టర్స్ అయినా సరే, ఇండియా వాళ్ళకైనా స్పెషల్ రూల్ అనమాట, కొత్తగా వచ్చిన రూల్. ఇంతకుముందు ఓన్లీ అబ్రాడ్లో మాత్రం ఉండేది. ఇప్పుడు రైట్ నౌ సరికి ఇండియాలో చదివిన వాళ్ళు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాలి. కాబట్టి నెక్స్ట్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. కాబట్టి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ అయినా ఇక్కడ సీట్ వస్తే ఓకే, నో ప్రాబ్లం, ఫ్రీ సీట్. ఇంకా పెయిడ్ సీట్ అంటారు కొంతమంది అడుగుతున్నారు బి కేటగిరీ గురించి. సో బి కేటగిరీ అనేది అన్నెసరీ వేస్ట్ అండి. 70-80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు పెట్టాల్సిన అవసరం 100% లేదు. దాంట్లో 1/3 బడ్జెట్ పెట్టుకుంటే 34 లక్షలు పెట్టుకుంటే మీకు ఏ క్లాస్ నెంబర్ 1 యూనివర్సిటీస్ రష్యాలో 30-40 lakhs పెట్టుకుంటే టాప్, మన ఇండియాలోనే టాప్ 10 యూనివర్సిటీస్ ఎలా ఉంటే ఆ రేంజ్ ఉంటుంది. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నో జస్ట్ మీకు ఒక 200-300 వచ్చినా ఒక 30-40 lakhs బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఇండియాలో టాప్ మెడికల్ కాలేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, మన గాంధీ ఉస్మానియా లాగా. అదే ఆంధ్ర అనుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజెస్, విఎస్, గుంటూరు మెడికల్, ఆ రేంజ్ మెడికల్ కాలేజెస్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి బి కేటగిరీ అనేది మీరు కోటి రూపాయలు పెట్టాల్సిన అవసరం 100% లేదు. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఓకేనండి. తర్వాత సో ఇంకో విషయం కూడా అడుగుతున్నారండి, ఇండియన్ లెక్చరర్స్ ఉజ్బెకిస్తాన్ వస్తారు, కిర్గిస్తాన్, ఇక్కడి నుంచి ఇండియన్ లెక్చరర్స్ తీసుకెళ్తామండి, ఇండియన్ ప్రొఫెసర్స్ తీసుకెళ్తామండి. సో ఇండియన్ ఫుడ్ వరకు అయితే ఓకేనండి. ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, ప్రాక్టికల్స్, డెడ్ బాడీస్ అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అనుకోండి, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అండి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇదేదో చాలా పాజిటివ్గా ఉంటుంది, ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ అనుకుంటారు. అలా 80% కూడా ఇంత ముందు 2021 రూల్స్ ముందు అయితే ఓకే. రైట్ నౌ అయితే ఇండియన్ ఎన్ఎంసీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అలా చేయకూడదు. మీరు ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీలో వాళ్ళ ప్రొఫెసర్స్, వాళ్ళ లెక్చరర్స్, వాళ్ళ స్టూడెంట్స్ ఉండాలి. మనకు సపరేట్ కాలేజ్ తీసుకొని మన సపరేట్ మన ప్రొఫెసర్స్, మన లెక్చరర్స్ పెడితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎంబీబీఎస్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. కిర్గిస్తాన్ కూడా అంతే. ఎంబీబీఎస్ అక్కడ చదవండి, థియరీ అక్కడ చదవండి, ప్రాక్టికల్స్ హైదరాబాద్ చేయమంటారు. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఇన్ ఇండియా, ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ ఒకే యూనివర్సిటీ సేమ్ కంట్రీలో కంపల్సరీ క్లియర్ చేయాలి. అలాంగ్ విత్ ఇంకో విషయం కూడా, ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ అంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఓకేనండి. తర్వాత రష్యన్ లాంగ్వేజ్. సో రష్యన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాండి. సో ఏమండి, మీరు ఎంబీబీఎస్ రష్యాలో రష్యన్ లాంగ్వేజ్లో ఎంబీబీఎస్ చదవాలంటే కదా, రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ రాయాలంటే కదా, లైసెన్స్ ఎగ్జామ్స్ అని అడుగుతున్నారండి. చూడండి, కావాలంటే గెజెట్, ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా వాళ్ళు గెజెట్ రిలీజ్ చేస్తారు చూడండి అంటారు. అది 100% రాంగ్ అండి. గెజెట్ కాదండి, అది అడ్వైజరీ. దాంట్లో క్లియర్గా చెప్పారు చదివితే. ఎవరికి అది? లోకల్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి అది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనకు కాదు. మిమ్మల్ని ఏంటంటే కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం, రష్యా జాయిన్ అవ్వకుండా వాళ్ళ కంట్రీస్ జాయిన్ అవ్వాలి కాబట్టి మీకు ఇది ట్విస్ట్ చేస్తారు. అక్కడ మీకు 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. లోకల్ స్టూడెంట్స్ చదువుకున్నది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుకున్నారు. లోకల్ స్టూడెంట్స్ అది మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాదు. అది అడ్వైజరీ ఏంటి అలా ఉంటుందని, ఆ లోకల్ స్టూడెంట్స్ చదివే కాలేజీలో చదవద్దు అని. ఓకేనండి. వాళ్ళకి లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అన్ని లోకల్ లాంగ్వేజ్. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనకి ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఫుల్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్ మీడియంలో జరుగుతాయి. ఓకేనండి. తర్వాత ఫ్రీ మెడికల్ పీజీ అండి. సో ఎంబీబీఎస్ చాలా మంది ఇది ఒక ట్రెండ్కి చెప్తున్నారండి. మేము అమెరికా వెళ్తామండి, ఇక్కడ అసలు ఎంబీబీఎస్ చదవము, డైరెక్ట్ కట్టించట్టు ఎంబీబీఎస్తో పాటు అమెరికాలో సెటిల్ అవుతామంటారు. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళండి, ఇలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరైనా ఇప్పటి వరకు హైదరాబాద్, ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కరు కూడా సక్సెస్ రేట్ లేదండి. ఇలా ఎంబీబీఎస్ ఇంటిగ్రేటెడ్ జార్జియా నుంచి ఇంటిగ్రేటెడ్ అయ్యి అక్కడ ఎంబీబీఎస్తో పాటు యూఎస్ఎంఎల్ఈ కోచింగ్లు తీసుకుని అటు నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కొట్టలేరు. ఏపీ, తెలంగాణలో ఒక్కరు కొట్టారు. జస్ట్ ఏంటంటే అడ్మిషన్ల కోసం మాత్రమే ఈ స్టంట్స్ అన్ని.
ఓకేనండి. ఇప్పుడు జార్జియా అనేది ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ, ఒక స్మాల్ కంట్రీ, 30 లక్షలు ఉన్న పాపులేషన్ కంట్రీలో మీకు ఎలాంటి స్టాండర్డ్స్ దొరుకుతాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఆ ఎడ్యుకేషన్ తోటి మీరు యూఎస్ఎంఎల్ ఎలా క్రాక్ చేస్తారు? జస్ట్ నార్మల్ కామన్ సెన్స్ అండి. ఇప్పుడు పాపులేషన్ అంతా 30 లక్షల పాపులేషన్, ఆ పాపులేషన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, అక్కడ అసలు యూఎస్ అసలు ఎంబీబీఎస్కే స్టాండర్డ్స్ ఉండవు. అసలు లోకల్ స్టూడెంట్స్కే పాపులేషన్, లోకల్ స్టూడెంట్స్కే ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉండవు. అలాంటి కంట్రీస్లో మనం వెళ్ళేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? ఏ విధంగా యూఎస్ఎంఎల్ క్రాక్ చేస్తాము? ఏ విధంగా జార్జియా అండర్ డెవలప్డ్ కంట్రీ, మీరు యూఎస్ఎంఎల్ యూకేలు క్రాక్ చేయాలంటే దాని ఈక్వలిటీ కంట్రీస్ లైక్ ఇండియా లేదంటే రష్యా లాంటి టాప్ కంట్రీస్లో చదివితే ఆ స్టాండర్డ్స్ దొరికితే అప్పుడు మీరు యూఎస్ఎంఎల్ యూకే కెనడాలు క్రాక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనండి. ఇది జస్ట్ ఏంటంటే అడ్మిషన్ కోసం మాత్రం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే జార్జియా నుంచి అడ్మిషన్ అమెరికాలండి, అక్కడికి వెళ్ళేది లేదు. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. ఓకేనండి. సో ఓకే, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఎందుకంటే రష్యాలో ఒకసారి అడ్మిషన్స్ చాలా లిమిటెడ్ అడ్మిషన్స్ అండి ఈ ఇయర్. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ బదులు చేసి పెట్టుకోండి. రైట్ నౌ టాప్ ఎండ్ యూనివర్సిటీస్ లైక్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఓపెన్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా, జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. కావాలంటే సీట్ ఇక్కడ వస్తే ఇటు వెళ్ళవచ్చు, లేదంటే రష్యా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది, లేదంటే అటు నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఓకేనా, మీ రిజల్ట్స్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తే అడ్మిషన్స్ 100% ఉండవండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.